హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రై అండి. డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్తో బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది నేను ఎలా చేస్తానో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికి ఏమేమి కావాలో అంటే ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. 1/2 kg బెండకాయలు, ఉల్లిపాయ, 2 రెమ్మలు అయితే కరివేపాకు. దీనికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ ఆయిల్, కొద్దిగా పల్లీలు, తాలింపు గింజలు, పసుపు, సాల్ట్, కారం. ఇంతవరకేనండి కావాల్సింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా కూర అయితే స్టార్ట్ చేసేద్దాము. బెండకాయ ఫ్రై. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకున్నామండి. నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక 100 గ్రాములు సుమారు అయితే ఆయిల్ వేసుకోవాలండి దీనికి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు కొంచెం వేగాయండి. ఇప్పుడు పల్లీలు అయితే వేసుకుంటున్నాను. పల్లీలు అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్, కరివేపాకు 2 రెమ్మలు, ఈ ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మనకు ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. దీని మీద మనం అసలు మూత అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్. మూత లేకుండా సన్న మంట మీద తక్కువ ఆయిల్తోనే క్యాటరింగ్ స్టైల్లో అయితే మాత్రం టేస్ట్ వస్తుంది సూపర్గా. దీన్ని ఇట్లా ఒక 10 నిమిషాలు, 8 నుంచి 10 నిమిషాల వరకు ఇట్లా వదిలేద్దామండి. మూత అయితే పెట్టుకోని అవసరం లేదు. మూత పెడితే మళ్ళీ మనకు ఆవిరి పడి కూర అయితే మాత్రం మళ్ళీ మెత్తగా అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు అయితే అయిపోయింది అండి. ఇవి ఒక 60% అయితే ఫ్రై అయ్యాయి. ఇంకొక 5 నిమిషాల ఉంచితే పూర్తిగా అయితే ఫ్రై అవుతాయండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేద్దాం. ఓకే అండి, మనకు బెండకాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కారం అయితే వేసుకున్నాము.
కర్రీ సరిపడా ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5-6 నిమిషాలు అయితే సన్న మంట మీద ఇట్లా కలుపుకోవాలండి. డీప్ ఫ్రై చేయకుండా బెండకాయ ఫ్రై ఇదైతే మాత్రం క్యాటరింగ్ స్టైల్లో ఉంటుందండి. టేస్ట్ మాత్రం మనం ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇలా తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు అయితే మాత్రం అయిపోయినట్టేనండి. ఇంకా మనకు చూసారా, చక్కగా ముక్క ఎర్రగా వేగి కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు అయితే ఒక 5 నిమిషాలు అయితే ఉంచుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, మన బెండకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ బంద్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాము. చూసారా, డీప్ ఫ్రై చేయకపోయినా చూడటానికి ఎంత కరకరలాడేలా కనిపిస్తుందో. ముక్క కరకరలాడుతూ తక్కువ ఆయిల్తో ఇలాగైతే మనం చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. తక్కువ ఆయిల్తో బెండకాయ ఫ్రై అయితే నేను చేసి చూపించాను. నా వంట అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.